జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఆలీ అక్బర్ మియా వీడు అస్సాం రాష్ట్రానికి చెందినటువంటి ఒక మాజీ ఎమ్మెల్యే. పచ్చి మతపిచ్చి ముండా కొడుకు. దేశం ఏమైపోయినా పర్వాలేదు కానీ నాకు మాత్రం నా మతమే ముఖ్యం అని చెప్పేసి అంటా ఉంటాడు. ఈ ఆలీ అక్బర్ మియా అస్సాం రాజకీయాలలో చాలా కాలంగా యాక్టివ్గా ఉన్నాడు. వీడు ప్రధానంగా దుబ్రీ జిల్లా రాజకీయాల్లో బాగా పట్టుండేటటువంటి నాయకుడు. వీడు అస్సాంలోని బిలాసిపరా వెస్ట్ నియోజకవర్గం నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినాడు. వీడు తన రాజకీయ జీవితంలో చాలా పార్టీలే మాన్నాడు. వీడు ఎలాంటోడయ్యా అంటే పైకేమో ఒక రకంగా, లోపలేమో ఇంకొక రకంగా ఉండేటటువంటి రకం అన్నమాట. మొదట్లో వీడు అస్సాం గణ పరిషత్ పార్టీలో ఉంటా ఉన్నాడు. ఆ తర్వాత ఎక్కడికి వెళ్లాలో అక్కడికే పోయినాడు. అదే కాంగ్రెస్ పార్టీలోకి చేరినాడు. అర్థమైంది కదా, అదే వీళ్లకు అసలు గమ్యం అన్నమాట. ఈ అక్బర్ మియా కాంగ్రెస్ పార్టీలో అనేక పదవుల్లో పనిచేశాడు. ఈ కాంగ్రెస్ పార్టీలో చేరకముందు అస్సాంలో మతతత్వ పార్టీ అయినటువంటి బద్రుద్దీన్ అజ్మల్ పార్టీతో ఈ అక్బర్ మియాకు సంబంధాలన్నీ కూడా ఉంటా ఉన్నాయి. ఆ తర్వాత అంతకంటే మతతత్వ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీలో చేరి ఎమ్మెల్యేగా గెలిచినాడు. ఈ మాట నేనల్లా, వాళ్ళు చెప్పుకుంటున్నారు కదా ముస్లింలు అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే ముస్లింలు అని చెప్పేసా. పైగా వీళ్ళే మళ్ళా బీజేపీని మతతత్వ పార్టీ అంటారు. ఏ రోజైనా బీజేపీలో ఉండే ఏ నాయకుడైనా మాట్లాడినారా? మోడీ గారు కావచ్చు, అమిత్ షా గారు కావచ్చు, యోగి గారు కావచ్చు, హిమంత బిశ్వ గారు కావచ్చు, నిన్న మొన్న ముఖ్యమంత్రి అయినటువంటి సువేంద్ర అధికారి కావచ్చు, ఎవరైనా అన్నారా బీజేపీ అంటే హిందుత్వ, హిందుత్వ అంటే బీజేపీ అని చెప్పేసా? అలా కదా. కానీ వీళ్ళు చెప్పుకుంటారు అన్నమాట. ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సమయంలో ఈ అక్బర్ మియా వివిధ అసెంబ్లీ కమిటీల్లో సభ్యుడిగా పనిచేశాడు. వీడు తన రాజకీయ జీవితంలో అభివృద్ధి పనుల కంటే వివాదాస్పద వ్యాఖ్యల ద్వారానే ఎక్కువగా వార్తల్లోకి ఎక్కినాడు. ఈ అక్బర్ మియా ఉండేది ముస్లిం మైనారిటీ ఓటర్ల ప్రభావిత ప్రాంతం కావడంతో తరచుగా ఈ మతపరమైనటువంటి అంశాలను ప్రస్తావిస్తా ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేసేవాడని వీడి గురించి అందరూ కూడా చెప్తా ఉంటారు. గత కొన్ని ఎన్నికల్లో వీడు వరుసగా ఓడిపోయినాడు. ప్రస్తుతం ఈ అక్బర్ మియా ఏ పెద్ద రాజకీయ పార్టీలో కూడా కీలక పదవిలో లేనప్పటికీ స్వతంత్రంగా చిన్నపాటి గ్రూపుల ద్వారా తన ఉనికిని చాటుకునే ప్రయత్నం అంతా కూడా చేస్తున్నాడు. అంటే లోపల రాజకీయాలంతా కూడా చేస్తున్నాడు. మైనార్టీ వర్గాల్లో ఇతనికి ఉన్నటువంటి పట్టే అతని యొక్క బలం. దానిని చూసుకునే వీడు ఎగిరిగిరి పడతా ఉన్నాడు. అయినప్పటికీ మొన్న అస్సాంలో ఏప్రిల్ నెలలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఈ అక్బర్ మియా ఘోరమైనటువంటి ఓటమిని అయితే చవి చూసినాడు. దాదాపు 35,885 ఓట్ల తేడాతో ఈ ఆలీ అక్బర్ మియా ఓడిపోయినాడు. ఇక అప్పటి నుంచి ఈ అక్బర్ మియాకు చెప్పాలంటే పిచ్చి పట్టినట్టు అయిపోయింది. ఇక తన ఓటమికి కారణం భారతీయ జనతా పార్టీ అలాగే హిమంత బిశ్వ శర్మ అని చెప్పేసి భావించినటువంటి ఈ ఆలీ అక్బర్ మియా ఇక బీజేపీ గురించి, హిమంత బిశ్వ శర్మ గురించి నోటికొచ్చినట్లు వాగడం కాదు, మొరగడం మొదలుపెట్టాడు. అయితే త్వరలోనే ఈ బక్రీద్ పండుగ రాబోతోంది. ఈ పండుగ సందర్భంగా రాష్ట్రంలో ఎవరో కూడా గోహత్యలు చేయకూడదని, గోవధ చేయకూడదని అస్సాం రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ గారు ముస్లింలకు ఆదేశాలతో కూడినటువంటి విజ్ఞప్తిని అయితే చేసినాడు. అస్సాంలో గోహత్య పైన నిషేధం కూడా విధించారు. అయితే ఇవన్నీ కూడా ఈ అస్సాం మాజీ ఎమ్మెల్యే అయినటువంటి ఆలీ అక్బర్ మియా గాడికి తీవ్రమైనటువంటి కోపాన్ని అయితే తెప్పించినాయి. మా ఈద్ పండుగ రోజున గోమాంసం తినవద్దని చెప్పడానికి హిమంత బిశ్వ శర్మ ఎవరు, అసలు బీజేపీ ఎవరు అంటూ తెగ ఊగిపోయినాడు పిచ్చి పట్టాడు మాదిరిగా. ఇక 4 రోజుల క్రితం జరిగినటువంటి ఒక బహిరంగ సభలో మాట్లాడతా సాక్షాత్తు అస్సాం ముఖ్యమంత్రి అయినటువంటి హిమంత బిశ్వ శర్మ గారిని అత్యంత దారుణంగా తిట్టిపోసినాడు. అత్యంత అసభ్యమైనటువంటి పదజాలాన్ని ఉపయోగించి అమ్మనా బూతులు తిడతా హిమంత బిశ్వ శర్మ గారిని నిందించాడు. అసలు చెప్పడానికి కూడా వీలు లేనటువంటి పదజాలాన్ని అంతా కూడా ఉపయోగించాడు. అంతేకాకుండా పండుగ సందర్భంగా జంతు బలులను పోలీసులు అడ్డుకోవాలని చెప్పి చూస్తే పోలీసులను కూడా బలిస్తామని చెప్పేసి ఈ డిక్కీ బలిసిన ముండా కొడుకేటువంటి అక్బర్ మియా గాడు తీవ్రమైన హెచ్చరికలంతా కూడా చేశాడు. ఒకవేళ పోలీసులు ప్రైవేట్ ప్రాంతాల్లో జంతు బలులను అడ్డుకుంటే ప్రజలు పోలీసుల పైన భౌతిక దాడులకు దిగే అవకాశం ఉందని చెప్పేసి వ్యాఖ్యానించాడు. చట్టాన్ని అమలు చేసే క్రమంలో పోలీసుల పైన ప్రజలు ప్రాణాంతక దాడులు చేసే అవకాశం ఉందని, పోలీసులే దానికి బాధ్యతలు అవుతారని చెప్పేసి వీళ్ళందరినీ కూడా రెచ్చగొట్టే విధంగా మాట్లాడినాడు. ఎవరిని? జిహాదీలను రెచ్చగొట్టే విధంగా. పోలీసులు గనక ఓవర్ యాక్షన్ చేస్తే పోలీసులను ఎవరూ కాపాడలేరని, పోలీసులు అంతు చూస్తామంటూ పోలీసులకే వార్నింగ్లు ఇచ్చాడు. ఇక ఇందాక నేను చెప్పినట్టుగా సీఎం హిమంత బిశ్వ శర్మ గారి పైన అత్యంత అసభ్యకరమైన అలాగే అగౌరవపరిచేటటువంటి పదజాలానంతా కూడా ఉపయోగించాడు. ఈ బక్రీద్ వేడుకల విషయంలో ముఖ్యమంత్రి మొండి వైఖరిని వేడాలని, లేకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పేసి హెచ్చరికలు అయితే జారీ చేశాడు. వీడెంత, వీడి బొత్తికెంత, వీడి కత్తేంది, ఎగిరితంతి ఏడబడతాడో కూడా తెలియదు. ఈ లఫుట్ ముండాకుడికి ఎన్ని అవసరమా, ఇన్ని ఓవర్ యాక్షన్లా? ఈ ఆలీ అక్బర్ మియా పైన అస్సాం పోలీసులు అత్యంత కఠినమైనటువంటి సెక్షన్ల కింద కేసులంతా కూడా నమోదు చేశారు. వీడిపైన
ముఖ్యమంత్రిని దూషించడమే కాకుండా పోలీసులను బలి ఇస్తామని బెదిరించడం వల్ల ఈ కింది సెక్షన్లంతా కూడా వర్తింపజేశారు. సెక్షన్ 196 ప్రకారం వివిధ వర్గాల మధ్యన మతం, జాతి లేదా భాష ఆధారంగా శత్రుత్వాన్ని పెంచడం. సెక్షన్ 299 కింద మతపరమైనటువంటి భావాలను ఉద్దేశపూర్వకంగా దెబ్బతీయడం, అలాగే మత విద్వేషాలను ప్రేరేపించడం. ఇకపోతే సెక్షన్ 351ను క్రిమినల్ బెదిరింపులు, పోలీసులను చంపుతామని బెదిరించినందుకు ఈ సెక్షన్ కింద కేసు అయితే నమోదు చేశారు. ఇక సెక్షన్ 352 ద్వారా శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా, రెచ్చగొట్టేలా మాట్లాడాలని చెప్పేసి ఒక ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేశారు. సెక్షన్ 67 కింద సోషల్ మీడియాలో అభ్యంతరకరమైనటువంటి అలాగే అశ్లీలమైన కంటెంట్ను ప్రసారం చేయడం అంటే ఈ కేసులను పెట్టి ఈ ఆలీ అక్బర్ మియా గాడిని పోలీసు అరెస్ట్ చేశారు. అయితే అరెస్ట్ అయినప్పుడు నాదే ఉండదన్నట్టు ఈయన ఏదో పెద్ద పోతు మొగడు మాదిరా ఉత్సాహంగా, ఉల్లాసంగా ఏదో ఘనకార్యం ఏదో చేసినట్టు, ఏదో సాధించినట్టు చేతులుపుతా వెళ్ళినటువంటి ఈ ఆలీ అక్బర్ మియా గాడు ఈరోజు కోర్టుకు వెళ్ళేటప్పుడు కుంటుకుంటా నడుస్తున్నాడు. చేతులు పై కూడా ఎత్తలేకపోతున్నాడు, సరిగ్గా నడవను కూడా నడవలేకపోతున్నాడు. పైగా ఏంటంటే ఏడుస్తా మాట్లాడుతున్నాడు. ఏమిటి అది అర్థం అవుతుంది కదా లోపల. అంటే ఒక రాత్రిలో ఈ మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యేకు అస్సాం పోలీసులు గట్టిగా వాయించి పారేసినట్టు స్పష్టంగా కనపడుతుంది. వీడి పరిస్థితి చూస్తా ఉంటే ఇంకా ఎక్కువ కొడితే చస్తాడని చెప్పేసి వదిలేసినట్టున్నారు. మత పిచ్చితో ఒళ్ళు బలిసి అహంకారం తలకెక్కించుకొని పిచ్చి వాగుడు వాగితే ఫలితం ఎట్లా ఉంటుందో వీడిని చూస్తే అర్థం చేసుకోవచ్చు. ఏమంటారా మిత్రులారా? ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోను లైక్ చేసి మీ మిత్రులకు, అలాగే మీరు ఉన్నటువంటి వాట్సాప్ గ్రూపులను తప్పనిసరిగా షేర్ చేయండి. అలాగే ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు గనక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మన న్యూస్ అఖండ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతా కీ జై.